ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ పడతా వస్తూ ఉంది. రీసెంట్గా మనం చూసినాం కదా, మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత రోజే మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో బొంతు రామ్మోహన్ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతకుముందు జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తూ ఉన్నాం. దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కానీ, లేదంటే అన్ని జెడ్పీ చైర్మన్లు కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మనందరం కూడా చూసినాం. ప్రస్తుతం చాలా తెలంగాణలోనే చాలా కీలకమైనటువంటి స్థానం ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లను చేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఉదయం 7 గంటలకి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత గారు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. శ్రీలత గారు రీసెంట్గా ఈరోజు పొద్దున సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి మొత్తానికైతే వారు కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనంతటికి ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ మొత్తం కూడా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున రేపో ఎల్లుండో దాదాపుగా చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా మనకైతే సమాచారం వస్తూ ఉంది. దానిలో భాగంగానే జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా బాబా ఫసీయుద్దీన్కి, అదేవిధంగా బొంతు రామ్మోహన్కి పెద్ద ఎత్తున టాస్క్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగానే మొత్తానికైతే ఈరోజు ఉదయం ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత, శోభన్ గారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో మొత్తానికైతే కేసీఆర్కు పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోగా భారీ ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బాబా ఫసీయుద్దీన్, అదేవిధంగా ఇంకొక వైపు బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా చాలా కీలకంగా ఈ హైదరాబాద్ ఆపరేషన్ ఆకర్ష్ను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బాబా ఫసీయుద్దీన్, అదేవిధంగా బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా కేసీఆర్కు, అదేవిధంగా కేటీఆర్కు వీళ్ళిద్దరికి కూడా చాలా పెద్ద ఎత్తున సన్నిహితులు. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బొంతు రామ్మోహన్ కూడా అతి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఇంకా త్వరలో అంటే మేబీ ఈ 2-3 రోజుల్లోగా భారీ చేరికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది కల్వకుంట్ల కుటుంబానికి, ముఖ్యంగా కేసీఆర్కు పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు వాస్తవంగా. సో ఇవే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మొత్తం ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.